Hello guys, let's discuss about data structures and algorithms. డేటా స్ట్రక్చర్స్ ఇంకా ఆల్గరిథమ్స్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. ఫస్ట్ అవి తెలుసుకునే ముందు డేటా అంటే ఏందో తెలుసుకుందాం. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. డేటా అనేది ఏంటిది? అదొక కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏంటిది? నిజాలు. ఫిగర్స్ అంటే కొలతలు. మీరు అనుకునే ఫిగర్స్ కాదు, వాల్యూస్ అన్నమాట ఫిగర్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ ఉందనుకో, ఇప్పుడు ఒక పర్సన్ ఉండు, ఆ పర్సన్ ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు వాడు. ఇప్పుడు స్టూడెంట్ అనుకుందాం. ఈ స్టూడెంట్ అనేది ఏంటిది? నువ్వు ఎవడరా అంటే నువ్వేం చెప్తావు? స్టూడెంట్ అని చెప్తావు. అదొక ఫ్యాక్ట్ అనమాట. ఆ స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి? కొన్ని వాల్యూస్ ఉంటాయి. స్టూడెంట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ ఐడి, ఐ మీన్ రూల్ నెంబర్, స్టూడెంట్ బ్రాంచ్ ఏంటిది అంటే మన బీటెక్లో అయితే బ్రాంచ్ అట్లా అనుకో. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది ఇప్పుడు తరుణ్ అనుకుందాం. తరుణ్, వాడికి ఒక 9 అనే రూల్ నెంబర్ ఉంది. వాడి బ్రాంచ్ ఏంటి? సిఎస్సి అనుకుందాం. ఏంటిది? ఇది డేటా, వాడి యొక్క డేటా, స్టూడెంట్ యొక్క డేటా. తరుణ్ అనేది మనం స్ట్రింగ్ టైప్ కాబట్టి డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం కంప్యూటర్స్లో అయితే, అంటే ప్రోగ్రామింగ్లో. ఇదేంటిది? స్ట్రింగ్ డేటా టైప్. 9 అనేది ఏంటిది? ఒక నెంబర్. సిఎస్సి అనేది ఏంటిది? ఇది కానీ ఒక స్ట్రింగ్. ఇట్లా ఉండేదాన్ని ఏమంటారంటే ఒక డేటా, ఒక పర్సన్కి సంబంధించిన డేటా. ఇట్లా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో అంటే నమ్మదగినది, దానికి ఒక వాల్యూస్ అనేవి ఒక ఉంటే దాన్ని ఇప్పుడు డేటా అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెన్ ఉంది. ఆ పెన్కి ఏముంటాయి? పెన్కి కలర్ ఉంది, దీనికి ఒక బ్రాండ్ ఉంది, పెన్ యొక్క బ్రాండ్ ఎల్ కాస్ట్, దీనికి ఒక ప్రైస్ ఉంటుంది, ఒక 5.21 పైసా అనుకుంటే అదొక ఫ్లోట్ టైప్. అంటే ఇట్లా వాల్యూస్ ఉన్నాయి. ఇది ఒక పెన్ అంటే ఇదేంటిది? పెన్ అనేది ఏంటిది? ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఇది పెన్ అనేది మనం తెలుసు నీకు, దాన్ని ఫ్యాక్ట్ అంటారు. దీని గురించి డేటా అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా దేనికి సంబంధించిందేనా దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దాన్ని డేటా అంటాం. దాన్ని మనం కంప్యూటర్లో ఎట్లా స్టోర్ చేస్తాం అనేది డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ వే టు స్టోర్, organize and manage data efficiently so that it can be accessed efficiently or easily. ఒక కంప్యూటర్లో మనం ఒక డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం, ఇంకా మేనేజ్ చేస్తాం అనేది చెప్పేదాన్ని డేటా స్ట్రక్చర్ అంటాం అన్నమాట. డేటా స్ట్రక్చర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. కంప్యూటర్లో ఎట్లా స్టోర్ చేస్తాం అనేది డేటా స్ట్రక్చర్స్ అనేది చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కిచెన్ ఉంది. కిచెన్లో మీ మమ్మీ ఐటమ్స్ అన్నీ ఒక వేలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 3 షెల్ఫ్స్ ఉన్నాయి అనుకో. పొద్దున్నే మీ డాడీ ఛాయ్ తాగుతాడు కాబట్టి టీ పొడి డబ్బా, చక్కెర డబ్బా, ఇంకా కాఫీ పొడి డబ్బా ఒక షెల్ఫ్లో పెడుతుంది. నెక్స్ట్ సండే చికెన్ తింటారు కాబట్టి దానికి సంబంధించిన మసాలా డబ్బా, అల్లం పేస్ట్, ఇంకా కారం, ఉప్పు ఒక దాంట్లో పెడుతుంది ఒక రోలో. ఇంకా దానికి కావాల్సిన పప్పు దినుసులు అన్నీ ఒక రోలో ఇట్లా అలైన్ చేస్తాయి మీ మమ్మీ. ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటుంది, ఇట్లా స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? మీ మమ్మీకి ఈజీగా తీసుకొని వర్క్ చేసుకుంటుంది. ఇట్లా స్టోర్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్. ఇది ఒక డేటా స్ట్రక్చర్ అనుకుంటే ఇట్లా స్టోర్ చేస్తాం కంప్యూటర్లో. సో ఫైనల్గా డేటా స్ట్రక్చర్ అంటే ఇట్ ఈజ్ ఎ వే, అదొక పద్ధతి టు స్టోర్, ఆర్గనైజ్ అండ్ మేనేజ్ డేటా ఎఫిషియెంట్లీ. ఒక కంప్యూటర్లో మనం డేటాని ఎట్లా స్టోర్ చేస్తున్నాం, ఆ డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అని చెప్పేదాన్ని డేటా స్ట్రక్చర్. ఈ వర్క్ అంతా మనం ఒక డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకొని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఆర్గనైజ్ చేసిన, మనం స్టోర్ చేసిన డేటా అనేది ఈజీగా రిట్రీవ్ అంటే ఈజీగా యాక్సెస్ చేసుకునేది ఎట్లానో మనకు తెలుస్తుంది. దాన్ని డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ డేటా స్ట్రక్చర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అరేస్.
అరేస్ అంటే ఏంది? ఇట్స్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఆర్డర్‌లో ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నీకు ఇప్పుడు ఒక డేటా ఉంది. ఆ డేటా అనేది ఆర్డర్‌లో ఒక ఆర్డర్ నుంచి ఇంకొక ఆర్డర్‌లో సేవ్ చేస్తాం. అట్లా సేవ్ చేయడానికి యూజ్ చేసేది అరేస్. ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక చెస్ గేమ్ ఉందనుకో. చెస్ గేమ్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు? రోస్ అండ్ కాలమ్స్‌లో ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్‌లో ఉంటది. ఈ రోస్ అండ్ కాలమ్స్‌లో ఉండే ఈ డేటాని మనం అరే యూజ్ చేసుకొని స్టోర్ చేస్తాం. అరేస్ యూజ్ చేసుకొని చెస్ గేమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్. ఈ లింక్డ్ లిస్ట్‌లో డేటా స్ట్రక్చర్‌లో ఏం జరుగుతదంటే ఫస్ట్ డేటా నోడ్ అనేది ఏది ఉంటదో అది నెక్స్ట్ దానికి లింక్ అయి ఉంటది. దీని అడ్రస్ అనేది దీని దగ్గర ఉంటది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే దీనికి మ్యూజిక్ ప్లేయర్స్. ఫస్ట్ నువ్వు ఒక సాంగ్ ప్లే చేసినావనుకో, ఆ సాంగ్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ సాంగ్ ప్లే అయితది. ఆ ఫస్ట్ సాంగ్‌కి నెక్స్ట్ సాంగ్ అనేది ఒక లింక్ ఉంటది. ఆ లింక్ యూజ్ చేసుకొని సెకండ్ సాంగ్ ఆటోమేటిక్‌గా ప్లే అయితది. అటు ఎన్ని సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్ అన్నీ ఒక లింక్‌లో ఉంటాయి. లింక్ అటాచ్ చేసి ఉంటది ఆ సాంగ్స్ అన్నిటికి. దీన్నే లింక్ లిస్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టాక్. స్టాక్ ఈజ్ ఆల్సో ఏ డేటా స్ట్రక్చర్. స్టాక్‌లో ఏం చేశారంటే ఇప్పుడు ఇది ఒక స్టాక్ డేటా స్ట్రక్చర్ అనుకుంటే దీంట్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఇప్పుడు నీకు ఫోన్‌పే వాడుతున్నావు అనుకో, నువ్వు ఫస్ట్‌కి ఒక ₹20 ట్రాన్సాక్షన్ చేసినావు. ఫిఫ్త్ సెకండ్‌కి ఒక ₹30 ట్రాన్సాక్షన్ చేసినావు. థర్డ్‌కి ఒక 50 చేసినావు అనుకో. ఫస్ట్ నువ్వు ఫోన్‌పే హిస్టరీ ఓపెన్ చేయంగానే నీకు ఏది కనిపిస్తది? 50 కనిపిస్తది. నెక్స్ట్ 30 కనిపిస్తది. తర్వాత 20 కనిపిస్తది. ఇట్లా డేటాని ఏదైతే రీసెంట్‌గా నువ్వు ట్రాన్సాక్షన్ చేసినావో అది నీకు ఫస్ట్ కనిపిస్తది. అంటే లాస్ట్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అది ఫస్ట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లిఫో అనే మెథడ్ యూజ్ చేసుకొని ఈ డేటా అనేది స్టోర్ చేస్తాం. దీన్నే స్టాక్ అని చెప్తారు. నెక్స్ట్ ఏంటిది? క్యూస్. క్యూస్ ఎక్కడ యూజ్ చేశారంటే క్యూస్ అనేది ఫిఫో అనే మెథడ్ ఫాలో అవుతుంది. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక ప్రింటర్ ఉంది. ఒక ప్రింటర్‌లో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ పంపించిన దీనికి. ఒక 2 ఇమేజ్ పంపించిన. ఇమేజ్ 1, ఇమేజ్ 2. 2 ఇమేజ్ పంపించి ప్రింట్ చేయమని చెప్పిన. ఫస్ట్ ఇదేం చేస్తది? ఫస్ట్ ఏ ఇమేజ్ పంపించినో ఆ ఇమేజ్ ప్రింట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ప్రింట్ చేస్తది. దీన్ని ఫిఫో అంటారు. ఇట్లాంటి వర్క్స్ చేయడానికి ఇట్లా డేటాని ఒకదాని ఎమ్మట ఒకటి పంపించడానికి మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ క్యూస్. నెక్స్ట్ వచ్చేసి ట్రీస్. ఈ ట్రీస్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్. ట్రీస్‌లో ఏందంటే హైరార్కికల్ స్ట్రక్చర్. ఫస్ట్ ఒక రూట్ డేటా ఉంటది. ఆ రూట్ డేటాకి సబ్ రూట్స్ ఉంటాయి. సబ్ డేటా అంటే బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్‌కి సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇట్లా ఇది రూట్ డేటా అయితే దీనికి సబ్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2. దీనికి మళ్ళీ దీనికి ఎన్నైనా ఉండొచ్చు ఇంకా. దీన్ని ఒక ట్రీ హైరార్కికల్ స్ట్రక్చర్ అంటారు. అంటే దీన్ని రియల్ టైమ్‌లో ఎక్కడంటే మనం ఫైల్ మేనేజర్‌లో ఫోల్డర్స్‌ని స్టోర్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్. గ్రాఫ్స్ అనే డేటా స్ట్రక్చర్‌ని ఎక్కడ యూజ్ చేశారంటే మనకి మ్యాప్స్‌లో యూజ్ చేశారు. గూగుల్ మ్యాప్స్‌లో. గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు ఇక్కడ కోదాడ ఉందనుకో. నువ్వు కొంచెం జూమ్ చేయంగానే కోదాడ పక్కన ఉన్న సిటీస్ కానొస్తాయి. అంటే ఐ మీన్ విలేజెస్ కానీ సిటీస్ కోదాడ చుట్టుపక్కల ఏమున్నాయో అవన్నీ కానొస్తాయి. కొంచెం జూమ్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడికి కనపరిచిన డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ మనకి విజిబుల్ అవుతాయి. దీన్ని గ్రాఫ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయినట్లే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఆల్గరిథమ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా సో గాయ్స్, ఇంతటితో లెసన్ 1 ఇంట్రడక్షన్ టు డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఇన్ డెప్త్గా డిఎస్సి అంటే ఏందో తెలుసుకుందాం. డిఎస్సి అంటే ఏంటిది, ఆల్గరిథమ్స్ అంటే ఏంటిది, ఇంకా ఈ అరేస్, క్యూస్ ఇవన్నిటి గురించి ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. ఈ సిరీస్ అనేది మనం జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుందాం. సో దాని గురించి ఏమైనా బేసిక్స్ ఉంటే తెలుసుకోండి. ఈ లెసన్కి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ రిప్లై ఫర్ యూ. సో ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో ఒక హార్ట్ స్పామ్ చేయండి. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.